భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేశారని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బోబిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నగరంలోని 24వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అనంత చంద్రారెడ్డి స్థానిక డివిజన్ కార్పొరేటర్ సంపంగి రాముతో కలిసి రీకాల్ చంద్రబాబు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 143 హామీలను ఇచ్చి కనీసం ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అన్ని విధాలుగా ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన మండిపడ్డారు. సూపర్ 6 హామీలు పూర్తిగా గాలి కుదిలేస్తారని ఆరోపించారు. 15 నెలలు గడుస్తున్నా కనీసం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేయడం లేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మహిళలను తీవ్రంగా మోసం చేస్తారని ఆయన ధ్వజమెత్తారు. ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు అయితే సూపర్ 6 హామీలు అయితే ఏవైతే ఇచ్చినాడో, మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమాలు కూడా ప్రవేశపెట్టినాడు. మరి ప్రవేశపెట్టుకోకుండా ప్రజలను మోసం చేసి మేము గడప గడపకు పోవడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా మహిళలందరూ కూడా బయటకు వచ్చి మాకైతే సంక్షేమ పథకాలు ఏవి రాలేదని చెప్పి చెప్తున్నారు. అందులో భాగంగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితే 2 అమలు చేశాడు. దాంట్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచి పెన్షన్ ఒకటి ఇస్తున్నాడు. దీపం పథకం కింద కుటుంబానికి 3 సిలిండర్లు అని చెప్పినాడు. మరి ఏ కుటుంబాన్ని అడిగినా కూడా, ఏ కుటుంబంలో మహిళలను అడిగినా కూడా ఒకటే మాకు సిలిండర్ వచ్చింది, ఇంకా 2 సిలిండర్ రాలేదని చెప్తున్నారు. తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పినాడు. వాళ్ళకు కూడా ఒకరికి వచ్చింటే ఒకరికి రాలేదు. అందులో 2 సంవత్సరాలు ఇవ్వాల్సింటే 1 సంవత్సరాందే ఇచ్చి మళ్ళా డబ్బు కొట్టుకుంటున్నారు ఈ పొద్దు తెలుగుదేశం లీడర్లు. అంతేకాకుండా అనేకమైన సంక్షేమ పథకాలు కూడా గతంలో ఈరోజు రైస్ అయితే ఎండిఓ బండ్లు ద్వారాగా ఏదైతే సప్లై చేసినారో దానిపైనే గొప్ప చెప్పుకుంటున్నారు ప్రజలంతా కూడా. ఈరోజు ఏ స్టోర్లో ఎప్పుడు బియ్యం వేస్తారో కూడా తెలియని పరిస్థితి వాళ్ళకుంది. ఒక మహిళ ముస్లామ ఒకరోజు నిన్న పోయి అడిగితే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఆమె స్టోర్కి పోయి, నాయనా నాకు ఆ స్టోర్ ఎప్పుడు ఏ స్టోర్లో ఏ బియ్యం ఎక్కడేస్తారో బియ్యం తెలీదు, అక్కడ పోయితే నేను పడి కింద కాలు ఇరగొట్టుకున్నాను కూడా ఒక మహిళ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ నెరవేర్చేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమం చేస్తుందని చెప్పి ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.